క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 20వ సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనిషి జీవితంలో సహజంగానే అనేకమైన దెబ్బలు తగులుతుంటాయి. కొన్ని మనం చేసుకున్న దానికి తగులుతుంటాయి, కొన్ని మన ప్రమేయం లేకుండానే తగులుతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా తగిలే గాయముల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ మన ప్రమేయం ఉంటూ మనకు కలిగే గాయముల గురించిన ప్రస్తావన ఇక్కడ చేయబడుతుంది. అలాంటి గాయములంట అంతరంగములలో చెడుతనమును తొలగించును అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో దేవుడిచ్చే దెబ్బలు, దేవుడు కలుగు చేసే గాయములు ఖచ్చితంగా నీ అంతరంగంలో నుంచి చెడుతనాన్ని తొలగిస్తుంది. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును అన్న మాటను ప్రస్తావన చేస్తాడు. అంటే దేవుడు కొట్టే దెబ్బలు మన హృదయాంతరంగంలోనికి చొచ్చి మన చెడుతనమును మన నుండి దూరం చేస్తాయి అని. అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి నిన్ను గద్దించగా నీవు తొలగిపోవద్దు, దాన్ని బాధపడద్దు అన్న మాటను ప్రస్తావన చేస్తాడు. దాన్ని విసుకోవద్దు అని కూడా అంటాడు. సో తండ్రి గాయము చేశాడంటే అది ఖచ్చితంగా మన మనస్సులోనికి చొచ్చి అది మన ప్రవర్తనను సరిచేయాల్సిందే. అందుకే గద్దింపును తోసిపుచ్చొద్దు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. దేవుడు గద్దించగా మనిషి తోసిపుచ్చకూడదు. ఎందుకంటే నీ మనస్సును బాగు చేయాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను స్థిరపరిచి నిలబెట్టాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను గాయపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మనసు మార్చుకొని ఆయన వైపు తిరగటం ఆయనకి ఇష్టం. కానీ ఆ గాయములో ఆయన ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. మన మనసులను మార్చటానికే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. ఆ రీతిగానే రక్షణార్థమైన మారు మనసును పొందటం కోసము దేవుడు మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తుంటారు. నిందలు పాలు చేయరు, కానీ గద్దించే ప్రయత్నాలు ఆయన చేస్తారు. దాన్ని మనం కాదనకూడదు, దాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో మార్పులు వస్తాయి. దెబ్బ పడకుండా చిన్నపిల్లవాడు మాట వినడు కదా, అలాగే మనం కూడా ఆయన గద్దించినప్పుడు మనం మాట వింటే మన ప్రవర్తన సరిచేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దింపినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అనుంది. సో గాయములు ఆయన రేపుతాడు. ఖచ్చితంగా ఆయనే గాయము రేపువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే అని ద్వితీయోపదేశకాండలో ఉంది. ఈ గాయం దేనికి?
నీ నా ప్రవర్తనను సరిచేయటానికి ఆ ఆ గాయములను అట్లా తీసుకోగలగాలి. ఆ గాయములను దాన్ని అట్లా యాక్సెప్ట్ చేయగలిగితే ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.